కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారి ముద్దుల కూతురు. ఇంతకు ముందంతా టీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నాయకురాలు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నాయకురాలు, ఇప్పుడేమో బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నాయకురాలు. అవకాశం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీని తూర్పారబడుతుంది, వీలైనంతవరకు పరువు తీసే కార్యక్రమం ఆవిడ చేస్తుంది. సరే, ఆవిడ ఏదో జాగృతి అని పెట్టుకుని సంస్థ పెట్టుకుంది, ఆ సంస్థతో కార్యక్రమాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎలాగో పార్టీ పెడుతుంది, అది అందరికీ ఓపెన్ సీక్రెట్. సో దీనిలోపు మొత్తం అసలు బీఆర్ఎస్ పరువు తీసే కార్యక్రమం ఆవిడ గట్టిగా చేస్తుంది. ఇంతకుముందే చాలాసార్లు కేటీఆర్ మీద ఆవిడ విపరీతంగా విమర్శలు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ మీద విమర్శలు తగ్గించి హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద ఇంకా ఎక్కువ విమర్శలు చేశారు. అవైపోయి మధ్యలో కొంతమంది మంత్రులుగా చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్, కుకట్పల్లి, మల్కాజ్గిరి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, మల్లారెడ్డి గారు, వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు మొత్తం చాలా గట్టిగా విమర్శలు చేసింది. వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించిన కార్యక్రమం, అసలు ఈ మొత్తం ల్యాండ్స్ కబ్జాలు, భూ కబ్జాలు చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. పాలు అమ్ముకుని పూలు అమ్ముకున్న మల్లారెడ్డి గారు ఈరోజు ఇన్ని కోట్లు ఎలా వచ్చినాయి, కబ్జాల వల్లే వచ్చినాయని చెప్పి మొత్తం ఆవిడ మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అది కాకుండా ఈ నియోజకవర్గాల్లో గెలిచింది ఎవరయ్యా అంటే వీళ్ళందరూ బీటీ బ్యాచ్ గెలిచారు అని చెప్పి మాట్లాడుతున్నారు. బీటీ బ్యాచ్ అంటే ఏంటంటే బంగారు తెలంగాణ నినాదాలు ఇచ్చిన బ్యాచ్. బంగారు తెలంగాణ నినాదాలు ఇచ్చి వీళ్ళందరూ భూ కబ్జాలు చేస్తున్నారు, ఇదే బంగారు తెలంగాణ అని ఆవిడ మాట్లాడుతున్నారు. ఇది కాకుండా ఉద్యమం బ్యాచ్ ఒకటి ఉంది, యూజీ బ్యాచ్, వాళ్ళు మాత్రం గెలవలేదు అని చెప్పి మళ్ళీ మాట్లాడింది. ఉద్యమానికి సంబంధించిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో యూటీ బ్యాచ్ అని, బీటీ బ్యాచ్ ఏమో గెలిచారు, యూటీ బ్యాచ్ ఏమో గెలవలేదు. వీళ్ళందరూ కూడా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరి మొత్తం బీఆర్ఎస్ పార్టీని వీళ్ళంతా కబ్జా చేశారు అన్నట్లాగా ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా కవిత గారి ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ మీద వీలైనంత వరకు టార్గెట్ చేసి రాబోయే ఎన్నికల్లోపు బీఆర్ఎస్ నుంచి కొంతమందిని బయటకు వచ్చేలాగా చేయడమా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా గెలవదు అన్నది జనంలోకి వస్తే ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ కవిత గారే అవుతారన్న ఉద్దేశంతో కవిత గారి వైపు వస్తారన్న ఉద్దేశమో మరి ఏంటి తెలియదు. కానీ ఓవరాల్గా బీఆర్ఎస్ని బాగా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు, అప్పుడప్పుడు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీని అసలు ఎక్కడ టార్గెట్ చేసినట్టు కనిపించట్లేదు. సో ఆ విధంగా ఆవిడ రాజకీయం నడుస్తుంది. సరే, ఈ విధమైన రాజకీయం ఈవిడ చేస్తుంటే ఇప్పుడు ఆ కుకట్పల్లికి సంబంధించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుకుంటా, ఆయనేమో అసలు ఈవిడ్ని చాలా గట్టిగా రిటార్డ్ ఇచ్చేస్తున్నాడు. ఆయన అంటే కేసీఆర్ గారి కూతురు అన్నది కూడా పట్టించుకోకుండా ఆయన గట్టిగా రిటార్డ్ ఇచ్చేస్తున్నాడు. కానీ ఆ మాత్రం మర్యాద కూడా, కేసీఆర్ కూతురు అన్న మర్యాద కూడా ఇవ్వట్లేదు. మరి ఈవిడ పరిస్థితి ఏమవుతుంది రేపొద్దున? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కూతురు అన్న మర్యాద కూడా లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వెనకాల దానికి బీఆర్ఎస్ పెద్దల యొక్క ఆమోదం ఉందనా ఏంటి అనేది ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీని అభిమానించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆందోళన పడుతున్నారు. మామూలుగా విమర్శలు చేయడం వేరు, అసలు మరీ తోలనాడేసి మాట్లాడడం వేరు. కేసీఆర్ కూతురిని మరీ తోలనాడేసి మాట్లాడడం అంటే పై స్థాయిలో ఆమోదం ఉంటే తప్ప మరి అది జరగదు. మరి అది జరుగుతోందంటే అసలు టోటల్గా ఇప్పుడు మళ్ళీ దీనికి పోలిక ఎలా వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల వ్యవహారం లాగా అయిపోతుంది. షర్మిలని బయటికి గెంటేయడం అదంతా జరిగింది, ఇక్కడ కూడా వీళ్ళు బయటికి గెంటేశారు అనేది జరుగుతుంది. అక్కడ షర్మిల మీద కూడా చిన్న చితక ఎందుకు పనికిరాని వాళ్ళతోటి కూడా వీడియోలు చేయించి షర్మిల యొక్క క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసేలాగా అక్కడ వైసీపీ వాళ్ళు పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు ఆంధ్రాలో. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇక్కడ అదే పని చేస్తున్నారా వీళ్ళు? మొత్తం అసలు కేసీఆర్ కూతురు మొత్తం పరువు తీసేలాగా వీళ్ళందరూ కూడా మొదలుపెట్టారు మాటలు అనేది ఇప్పుడు చాలా ఆందోళన అనేది ఆ కేసీఆర్ ఫ్యామిలీని అభిమానించే వాళ్ళందరిలోనూ ఉంది. మరి ఏం జరుగుతుంది ఈ ఫ్యామిలీ మధ్య అంటే అన్న చెల్లెళ్ళ మధ్య, హరీష్ రావు గారికి ఈవిడికి మధ్య, కేటీఆర్ గారికి కవితకి మధ్య, అలాగే హరీష్ రావు గారికి కవిత గారికి మధ్య ఉన్న గొడవ రాబోయే రోజుల్లో ఇంకెన్ని రూపాలు తీసుకుంటుంది, ఎవరి పరువు ఎవరు తీసేస్తారు,
ఎవరు జనంలో పలసన అయిపోతారు చూడాలి. రాబోయే రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అసలు బీఆర్ఎస్ పార్టీని మొత్తం అధపాతాళాన్ని తొక్కేస్తాయా, లేదంటే కవిత గారిని అసలు రాజకీయాల్లోనే ఉండలేని పరిస్థితికి తీసుకొస్తాయా, ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ అందరూ తప్పకుండా ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.